హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భారతి భరత్ బీబీ. ఈరోజు ఈ వీడియోలో మా బాబాయ్ వాళ్ళ కొడుకు ఫస్ట్ బర్త్డే, ఇంకా వాళ్ళ కూతురు మా చిట్టి చెల్లె చెవులు కుట్టించడం కూడా జరుగుతుంది. దానికి మా బాబాయ్ వాళ్ళు దేవుణ్ణి అయితే చేసుకుంటున్నారు. దేవుడికి కావాల్సిన ప్రసాదం వచ్చేసి మా అమ్మ ఇంకా మా పిన్ని చేస్తున్నారు. దీని పేరు చూర్మా. దానికి కావాల్సిన రోటీస్ మా బాబాయ్ వాళ్ళ అత్తగారు చేస్తున్నారు. సో ఈ చూర్మాకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఒకటి జొన్న రొట్టెతోటి చేస్తారు, లేదంటే రైస్ తోటి చేసిన రొట్టెలు ఉంటాయి కదా, వాటిని చిన్న చిన్న పీసెస్గా చేసి దాంట్లో కొంచెం బెల్లం యాడ్ చేసి ఒక ముద్దలాగా తయారు చేసుకుంటారు. అంతే, చూర్మా తయారైపోతుంది. చూర్మా చాలా బాగుంటుంది. దీన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. మీలో ఎవరికైనా ఇది తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మా పిన్ని అలా ముద్దలుగా చేసి మా బాబాయ్కి అయితే ఇస్తుంది. వాటిని అయితే ఖచ్చితంగా మనం ఎప్పుడు దేవుణ్ణి చేసుకున్నా కూడా వీటిని ఖచ్చితంగా పెడతారు. చూర్మా అయితే ఆల్మోస్ట్ అవ్వడానికి వచ్చేసింది. మా బాబాయ్ ఇప్పుడు అది తీసుకెళ్ళి దేవుడి దగ్గర అయితే పెడతారన్నమాట. అమ్మ వాళ్ళందరూ పూజ సామాగ్రికి రెడీ చేస్తుంటే మా వాళ్ళు పిల్లలందరూ, మా సిస్టర్స్ ఇంకా పిన్ని వాళ్ళందరూ రెడీ అవుతున్నట్టున్నారు. ఎవరు కనిపించట్లేదు ఇక్కడ. సో చూర్మా అయితే అయిపోయింది. తర్వాత మనకు బాగారా రైస్, ఇంకా మటన్ కర్రీ, మనం ఏమైతే తింటున్నామో అవన్నీ దేవుడి దగ్గర నైవేద్యంగా ఫస్ట్ అయితే పెట్టాలి. సో వీళ్ళు వంట వాళ్ళు ముస్లిం అన్నట్టు. మేమైతే ఎప్పుడు ఫంక్షన్స్ జరిగినా వీళ్ళని అయితే పిలిపించుకుంటాం బయట నుంచి వెళ్ళి, ఎందుకంటే బాగా వండుతారు. సో ప్రతి ఫంక్షన్కి వీళ్ళనే పిలుస్తాము. మా బాబాయ్ వాళ్ళ కొడుకు అయితే పడుకొని ఉన్నాడు. వాడి ఫంక్షనే, కానీ వాడు రెస్టింగ్ మూడ్లో ఉన్నాడు. సో ప్రిపరేషన్ అయితే మొత్తం అయిపోయిందండి. సో మీరు చూస్తున్నారు కదా, మేము వండుకున్న అన్నీ ఇక్కడ దేవుడికి అయితే ఫస్ట్ నైవేద్యంగా పెట్టేశాము. సో పూజారి వచ్చేసి ఇప్పుడు నమాజ్ అవుతారన్నమాట. నమాజ్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ భోగ్ అనేది అంటియాలన్నమాట. దీనికి ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వాల్సిందే. సో మా వాళ్ళందరూ ఇంకా సగమే హాఫ్ రెడీ అయ్యారు, అయినా అందరు వచ్చేసారు. ఎందుకంటే పక్కగా ఇక్కడ అటెండ్ అవ్వాలి. ఇక్కడ భోగ్ అంటించిన తర్వాత ఇంట్లో మనకు పూజ అయిపోయిన తర్వాత పొలం దగ్గర ఉన్న మా దేవుడి దగ్గర అయితే జెండాలు ఉన్నాయి కదా, వాటినే మేము దేవుడిగా ఆరాధిస్తాము. వాటిని అయితే అక్కడ వెళ్ళి ప్రతిష్ఠిస్తారు. సో ఇది మనకు మామూలుగా మనం ఇంట్లో ఇప్పుడు వినాయకుడిని కానీ ఇంకా రాముడిని కానీ ఎవరినైనా పూజించి తర్వాత గుళ్ళోకి తీసుకెళ్తారు కదా ఊరేగింపు అయిపోయిన తర్వాత, ఇది కూడా అలాగే అన్నమాట. సో ఇంట్లో అయితే ఫస్ట్ పూజ చేసిన తర్వాతే తీసుకెళ్తామన్నమాట. ఇది మా చెల్లె. సో ఫ్యామిలీలో ఒక్కొక్కరుగా వచ్చి అందరు అట్లా భోగ్ అనేది అంటిస్తారు. ఇంకా ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే, మనం భోగ్ అంటించినప్పుడు ఎవరికైతే మంట ఎక్కువ వస్తుందో వాళ్ళకి దేవుడు ఆశీస్సులు ఎక్కువ ఉన్నట్టుగా చెప్తారు. అట్లా చూసుకుంటే మా అమ్మదే బాగా పెద్దగా వచ్చింది. బట్ అదంత జోక్, అలా ఏముండదు. మనకు రోడ్డు దగ్గర బయట ముస్లిం వాళ్ళు ఇలా భోగ్ అంటించి ఒక నెమలితోటి మనకు వీపు మీద కొడతారు కదా ఆశీస్సులు ఇస్తూ, ఇది కూడా అలాంటిదే. ఇలా చేస్తారు యాక్చువల్గా, కానీ ఇక్కడ చేయట్లేరు ఈసారి ఎందుకో. బట్ అట్లా చేస్తారన్నమాట ప్రతిసారి. మా వాళ్ళందరూ వచ్చి ఒక్కొక్కరుగా భోగ్ అయితే అంటిస్తున్నారండి. అయితే మేము మౌలాలి దేవుడిని ఎందుకు పూజిస్తాము, ఎప్పటి నుంచి ఇది ఎలా స్టార్ట్ అయింది అనేది నేను ముందు చెప్తాను మీకు. మేమైతే మౌలాలి దేవుడికి ఎవ్రీ ఫ్రైడే అయితే మేము చేసుకుంటాము. ముఖ్యంగా మా తాతయ్య వాళ్ళు అయితే ఖచ్చితంగా చేస్తారు. ఎవ్రీ ఫ్రైడే ఆర్ రంజాన్ ఇంకా మొహరం ఇట్లా ముస్లిం పండుగలు ఉంటాయి కదా, వాటికి మేము ఇట్లా భోగ్ అనేది అంటిస్తారు. మా ఫ్యామిలీలో అయితే అందరు చేసుకుంటారు. సో ఇప్పుడు ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట. అలా జెండాలను ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ కాళ్ళకైతే ఇట్లా వాటర్ పోసి వాళ్ళని మొక్కి వాళ్ళని అయితే పంపిస్తారన్నమాట. ఎందుకంటే మనం ఇప్పుడు గుడిలోకి వెళ్ళే ముందు కాళ్ళు అయితే ఇట్లా కడిగి లోపలికి వెళ్తామో, ఇది కూడా అంతే. వాళ్ళను అంటే జెండాలు అంటే దేవుడు కదా మాకు, సో వాళ్ళని పట్టుకున్న వాళ్ళని మొక్కుతారు కదా మామూలుగా అయితే, ఇది కూడా అంతే. జెండాలు ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళని ముందు నడిపించి వాళ్ళ వెనకాల పూజా సామాగ్రి ఎవరైతే పట్టుకుంటారో మిగతా వాళ్ళందరూ వాళ్ళ వెనకాల నడుస్తారన్నమాట. మగవాళ్ళు అయితే నెత్తికి అలా రుమాలు కట్టుకుంటారు, ఆడవాళ్ళు అయితే కొంగు ఇంకా చున్నీస్ అలా కప్పుకుంటారు
చేస్తారన్నమాట. ఎందుకంటే ముస్లిమ్స్ బుర్కాలు వేసుకుంటారు కదా, ముస్లిమ్స్ ఆచారం ఇక్కడ పాటిస్తాం మేము కూడా. ఊరేగింపులో అయితే ముందు డప్పు కొట్టుకుంటూ వెనకాల నుంచి మా వాళ్ళు ఇలా సాంగ్స్ పాడుకుంటూ తీసుకెళ్తారన్నమాట. పాడుతున్నారా లేదంటే ఏడుస్తున్నారా అర్థం కాక మా చిట్టి చెల్లి వెనకకి తిరిగి చూస్తుంది. సో ఇలా మొత్తం ఊరేగింపు చేసుకుంటూ మా పొలం దగ్గర ఉన్న దేవుడి దగ్గరికి అయితే ఇలా మొత్తం మా ఫ్యామిలీ మొత్తం వెళ్తుంది. మా చెల్లె వీడియో తీస్తుంది. ఒక రీల్ అయిపోతావు చూసా లేడది ఇంకొక బాత్ మా పొలం దగ్గర దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు. సో ఇక్కడ ఇంటి పెద్ద లేదంటే ఎవరైనా చేయొచ్చు, బట్ ఇంటి పెద్ద అక్కడ చేసి ఉంటారు కదా, వాళ్ళకన్నీ తెలిసి ఉంటుంది కాబట్టి మన ఇంటి పెద్ద ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళతోటే ఇక్కడ క్లీన్ చేపించి అవన్నీ పూజా సామాన్లు అన్నీ అరేంజ్ చేపిస్తారన్నమాట. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న ఇంతకుముందు పాత జెండాలు ఉన్నాయి కదా, ఆ ఫ్లాగ్స్ ప్లేస్లోకి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఫ్లాగ్స్ అయితే తీసుకొస్తారు. ఎవరైతే ఫ్లాగ్స్ పట్టుకొని వస్తారో, దేవుడి సామాన్లు తీసుకొస్తారో వాళ్ళకు ఈ టైంలో ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. నేను కూడా చిన్నప్పుడు బాగా పట్టుకొని వచ్చేదాన్ని. సో ఇంటి పెద్దవాళ్ళు ఇవన్నీ అరేంజ్ చేస్తారు. తర్వాత ఇంతకు ముందు లాగానే మళ్ళీ ఇక్కడ నమాజ్ చదివి ఫ్యామిలీలో ఆర్డర్ వైజ్ అంటే పెద్ద నుంచి చిన్న అట్లా పెద్దవాళ్ళ నుంచి పూజ అనేది స్టార్ట్ చేపిస్తారన్నమాట. చూడరాదు ఫస్ట్ ఫోటోలు చాలు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూస్తూనే ఉండాలి. మస్తున్నావు తెలుసా అక్క, జాగ్రత్త న్యూస్లో పడతావు, అందుకే చెప్తుంది రాయి జాగ్రత్త అక్క. కొంచెం ముందడదా, చిన్న పిల్లని కాదురా, ఉన్నారా ఇక్కడనే ఉన్నారా, సరేరా. పొలం బావి పక్కనే మా దేవుడు ఉంటాడన్నమాట. సో అక్కడ కొంచెం రానియరు చిన్నపిల్ల వాళ్ళను. మా చెల్లె మాత్రం అక్కడ నిల్చొని వీడియో అంతా తీస్తుంది నా కోసం. మా చోటు ఇంకా మా చిట్టి చెల్లి బావే ఉంది ఇక్కడ రా అని చెప్పేసి మా చెల్లెకి అంటున్నారు. సో మా చెల్లె వాళ్ళ మధ్యలో డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇంకా మా వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కొంచెం దూరం నిల్చొని చూస్తున్నారన్నమాట. ప్రస్తుతం మా డాడీయే పూజకు కావాల్సిన అవన్నీ చేస్తున్నాడు. తర్వాత ఆర్డర్ వైజ్గా మా తాతయ్య, తర్వాత మా డాడీ, తర్వాత మా బాబాయ్లు అందరూ ఒక్కొక్కరుగా వచ్చి కొబ్బరికాయ కొట్టడం కానీ పూజ చేయడం కానీ చేస్తూ ఉంటారన్నమాట. అయితే నేను మీకు ముందు చెప్పినట్టు మాకు మౌలాలి దేవుడు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాడంటే, చిన్నప్పుడు మౌలాలి దేవుడు అని ఊర్లో ప్రచారం ఉండేదట. అయితే మా తాతయ్య చిన్నప్పుడు బావిలో పడ్డప్పుడు బావిలో వాటర్ తాగకుండా ఇట్లా బోర్ల బక్కలు పడతారు కదా, అలా ఒక రాయి దగ్గరికి ఒక రాయి సాయంతో అలా పడి 2 days ఉన్నాడట. మా తాతయ్యని బయటికి తీసుకొచ్చిన తర్వాత అందరు చచ్చిపోతాడు బతకడు అని చెప్పేసి చెప్పారట. కానీ అంటే మా తాత వాళ్ళ అమ్మగారు మాత్రం ఖచ్చితంగా బతుకుతాడు నా కొడుకు అని చెప్పి మౌలాలి దేవుడికి మొక్కుకొని కంటిన్యూస్గా ట్రై చేస్తూనే ఉందట మా తాతను కాన్షియస్లో తీసుకురావడానికి. అలా మొక్కుకున్న తర్వాత 24 hours తర్వాత మా తాతయ్య కళ్ళు తెరిచాడట. సో ఈ మిరాకిల్స్ అన్నీ విన్నప్పుడు నిజమా అని అనిపిస్తాయి, కానీ మనం కళ్ళారా చూసినప్పుడు మాత్రమే మనం నమ్ముతాం. అలా మా తాత కూడా ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. సో అప్పటి నుంచి మేము మౌలాలి దేవుడిని మొక్కడం, మా ఇంటి కులదైవంగా పూజించడం అయితే జరుగుతుంది. ఇంకా ఇప్పుడు మా బాబాయి ఈ దేవుడిని ఎందుకు చేస్తున్నాడంటే, మా బాబాయ్ ఫస్ట్ మా చిట్టి చెల్లి ఒక్కతే చాలు మాకు అని చెప్పేసి అనుకున్నాడు. బట్ మా తాతమ్మ
చనిపోయే ముందు చెప్పిందట, ఖచ్చితంగా వారసుని అయితే ఇవ్వాలి, నీ కొడుకు పుడతాడు అని చెప్పేసి. సో వాళ్ళ అమ్మ కోరిక మీదగా దేవుణ్ణి మొక్కి మౌలాలి దేవుడికి మొక్కుకొని వాళ్ళు కోరుకున్నట్టుగానే వాళ్ళకు మగబిడ్డ అయితే పుట్టాడు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు దేవుణ్ణి అయితే చేసుకుంటున్నారు. సో అంత పవర్ఫుల్ అన్నమాట. మా ఫ్యామిలీలో ఎవరు ఏది కావాలని కోరుకున్నా వాళ్ళకి జరుగుతుందని అయితే బాగా గట్టిగా నమ్ముతారు. ఎంతైనా నమ్మకమే జీవితం అంటారు కదా. సో అదన్నమాట. ఈ విచిత్రం ఏంటంటే ఇది కోయిన్సిడెన్సో మరి నమ్మకం వల్ల వచ్చిందో తెలియదు, కానీ మా తాతమ్మ ఇంకా మా ముత్తాతమ్మ ఇద్దరు రంజాన్ పండుగ రోజే చనిపోయారు. సో ఆ రోజు చనిపోవడం వల్ల వాళ్ళను దేవతలుగా పూజిస్తూ ఉంటాం మేము, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. సో అంత సెంటిమెంటల్ మాకు ఈ దేవుడు అంటే. సో ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరు ఖచ్చితంగా మౌలాలి, ఇక్కడ సికింద్రాబాద్లో ఉంటుంది కదా, అక్కడ అయితే ఆ మౌలాలి కొండకైతే వెళ్తూ ఉంటారు. సో అలా ప్రతి ఇయర్ ఆ దేవుణ్ణి మేము మొక్కడం, మా కులదైవంగా పూజించడం అయితే జరుగుతూ వస్తుంది. సో మా డాడీ కూడా ఎవ్రీ ఫ్రైడే అయితే కొబ్బరికాయ కొట్టడం, లేదంటే ఎవ్రీ పండుగకి మా తాతమ్మను ముత్తాతమ్మను తలుచుకోవడం, వాళ్ళకు భోగ్ అంటించడం, వాళ్ళకు ఇక్కడికి వచ్చి పూజలు అయితే చేస్తూ ఉంటారు. సో మా పొలంలోనే ఉంటుంది కాబట్టి మాకు కూడా ఒక పాజిటివ్ వైబ్, మమ్మల్ని కూడా చూసే వాళ్ళు ఉన్నారు అన్న ఒక కాన్షియస్ అయితే మాకు ఎప్పుడు ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కొబ్బరికాయ అయితే ఫస్ట్ ఆర్డర్ వైజ్గా ఫస్ట్ మా తాతయ్య కొట్టారు, తర్వాత మా డాడీ ఇంటికి పెద్ద కాబట్టి, తర్వాత మా బాబాయ్, తర్వాత మా లక్ష్మణ్ బాబాయ్కి బదులు వాళ్ళ కొడుకు అయితే కొట్టాడు. ఇప్పుడు మా కిషన్ బాబాయ్ వాళ్ళ కూతురు అయితే కొడుతుందన్నమాట. సో అలా. సో ఇప్పుడు మా అమ్మగారు కొబ్బరికాయ కొడుతున్నారు. మా అమ్మకు భక్తి శ్రద్ధలు చాలా ఎక్కువ. మా ఫ్యామిలీలో ఎవరైనా బాగా భక్తిగా అన్నీ ఓపికగా అన్నీ చేస్తారంటే అది మా అమ్మ ఒక్కతే. సో ఈ వీడియో అంతా మా సిస్టర్ చేస్తుంది, పాపం బాగా కష్టపడుతుంది. మేము మిస్ అయిపోయాం. యాక్చువల్గా ఇలాంటి దేవుడు చేసుకున్నప్పుడు ఫ్యామిలీలో అయితే ఖచ్చితంగా అటెండ్ అవుతారు అందరూ, కానీ మేము బాంబేకి వచ్చేసాం కాబట్టి మాకు కుదరలేదు. కరెక్టు ఇక్కడ కొట్టే టైంకే మా అక్క వాళ్ళు కూడా అందరూ అందారన్నమాట. పూజకి అయితే అందరూ వచ్చేసారు. మా సిస్టర్ ఎంత కష్టపడి నా కోసం నేను మిస్ అవ్వద్దు, నేను ఏది మిస్ అయిన ఫీలింగ్ నాకు రావద్దని చెప్పేసి నా కోసం అంతా వీడియో తీసి పంపించింది. అదే వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు. మా ఇంటికి పెద్ద అల్లుడైన మా బావగారు అయితే పూజ చేస్తున్న టైంలో వచ్చారనుకుంటా. అందరు హడావిడి చేస్తున్నారు, జోక్ చేస్తున్నారు మా బావతో అందరూ. సో కరెక్ట్ పూజ టైంకి అయితే వాళ్ళు అందారన్నమాట. ఈయనే మా బావగారు. మా సిస్టర్స్ అందరిలో పెద్ద సిస్టర్ అయిన మా కల్పనక్క వాళ్ళ హస్బెండ్ అన్నమాట. ఇప్పుడు కొబ్బరికాయ కొడుతుంది మా అత్త. మా డాడీ వాళ్ళ ఫ్యామిలీలో అందరికంటే లాస్ట్ చెల్లె. సో ఇది నా కంప్లీట్ ఫ్యామిలీ, మాది చాలా పెద్ద ఫ్యామిలీ. ఇంకా మా బాబాయ్ వాళ్ళు మిస్ అయ్యారు, రానట్టున్నారు పూజకి. నెక్స్ట్ వీడియోలో అయితే మా తమ్ముడి బర్త్డే ఇంకా మా చెల్లె చెవులు కుట్టే ప్రోగ్రామ్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. కీప్ షోరింగ్ యువర్ లవ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్.